ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ముజ్తబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దాడుల్లో ఖమేనీ ముఖం, పెదవులు కాలిపోవడంతో ఆయన మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాలిపోయిన ముజ్తబా కాలికి 3 సార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి కూడా శస్త్రచికిత్స జరగగా ఇప్పుడు దాని పరిస్థితి మెరుగుపడిందని సమాచారం. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీని రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండటం కోసం ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా ఖమేనీని కలిసేందుకు వెళ్లటం లేదని తెలిపింది. ఖమేనీ కాంప్లెక్స్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న దాడులు చేశాయి. ఈ అటాక్లో సీనియర్ ఖమేనీ చనిపోగా ముజ్తబా సహా పలువురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.